సమావేశానికి విచ్చేసిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు హెచ్డిఎఫ్ చైర్మన్ అయిన వెంకటరమణ ప్రసాద్ గారికి సాదరంగా ఆహ్వానం తెలుపుతూ వారిని మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేయమండి. మాట్లాడి మొదలుపెట్టాను లాస్ట్ పని చేస్తున్నప్పుడు బట్ ఆల్ ద టైమ్ ఐ వాజ్ ఇన్సిస్టింగ్ హిమ్ టు స్టార్ట్ విత్ ద కాంపౌండ్. కానీ అది చేయించుకోవడం అది మీ వైఫల్యమా నా వైఫల్యమా ఏంది? డీ గారు వచ్చారు సార్, ఇంజనీర్ గారు వచ్చినారు సార్. కాంపౌండ్ వర్క్ కాంపౌండ్ వాళ్ళకి ఓవరాల్గా పేమెంట్ చేస్తున్నారు కాంట్రాక్టర్ పేమెంట్ చేసిన తర్వాత పని చేయించాల్సిన బాధ్యత నేను టాస్క్ కంప్లీట్ చేయాలి. నేను ఫాలోఅప్ చేసినప్పుడు లాస్ట్ విజిట్లో మీరు కూడా మాట్లాడారు, వచ్చున్నారు ఇక్కడ కాదు బయట మాట్లాడారు. ఎవరు మాట్లాడింది మీరా? మెయిన్ బిల్డింగ్ మనకి ఓపీకి చాలా ఇబ్బంది అవుతుంది చెప్పేసి నేను మెయిన్ బిల్డింగ్లో కాన్సెప్ట్ చేస్తాను. అదండి సార్ కాంపౌండర్ కాదండి, కాంట్రాక్టర్ వాడంత పెద్ద స్ట్రక్చర్ కడుతున్నాడు అంటే వాడు కొన్ని క్రెడెన్షియల్స్ ఉంటాయి. అది కడతా అంటే కాంపౌండ్ వాళ్ళు పెండింగ్ పెట్టుకుంటాడంట అంటే మీకు ఏం ఇంజనీరింగ్ ఇది వేరు ఏం కాదు. మీకు అక్కడ పని చేసుకోలేనంత వెసులుబాటు ఉంటే అక్కడ పని చేయలేకపోతున్నాడు, రెండు పనులు ఒకేసారి జరగదు. అది ఎక్కడో అక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. సిఎస్ఆర్లో మనము డయాలసిస్ మెషిన్లకి నేను హుసేన్ డాక్టర్ గారు పోయి కలెక్టర్ గారి దగ్గర పర్సనల్గా నేను ఎండార్జీ చేసి శాంక్షన్ చేయించింది. నోబడీ ఈస్ పర్సూయింగ్. మీతో కూడా మాట్లాడినాను. బ్లడ్ శాంపుల్స్ కోసం ఈరోజు కేసు కూడా బ్లడ్ శాంపుల్స్ బయట చేయించుకున్నాం. రేపు డయాలసిస్ కూడా చేస్తాం, పంపిస్తున్నాం. మేము ఎంతవరకు ఏం పంపిస్తున్నాను? పేషెంట్స్ని కాదు నేను అడగడం. మీకు అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్పుగా అనుకుంటున్నారు కానీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే దాంట్లో మనం విఫలం అవుతున్నాం. దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ వీ హావ్ టు ప్లే అవర్ రోల్. మన బాధ్యత ఉంది, మనం మన పాత్ర పోషించేటువంటి బాధ్యతలు ఉన్నాయట. మీరు రిపీటెడ్గా ఇక్కడికి వస్తా అంటే కదా వీ విల్ గెట్ వెల్ అక్వైంటెడ్ విత్ ద ఇష్యూస్ ఆఫ్ ద హాస్పిటల్. మిమ్మల్ని పెట్టిండేదే దానికి చేరేసి బిస్కెట్ కాజు పెట్టే కాదు. మనం రావాలి ఇక్కడికి, బాధ్యత అది. దానికి ఒకసారి మీరు ఎవరు 5 మందో 6 మందో 7 మందో ఉండదు. ఒక్క నిమిషం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాని మీద మీటింగ్ వర్క్ చేస్తే మీకు దాని మీద నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీరు పనిచేయడం పోతుంది. యూఆర్ నాట్ ఎట్ ఆల్ గెయినింగ్ ద నాలెడ్జ్. సీన్ అండ్ సీక్వెన్స్ మ్యాచ్ కావడం లేదు. మనం ఈ మీటింగ్ తర్వాత అయిపోయింది, ఇట్ ఈస్ ఎ ఫార్మల్ మీటింగ్, హెచ్డిఎస్ మీటింగ్ జరిగింది, మన రోల్ అక్కడికి అయిపోయింది అనుకుంటుంది. దట్స్ నాట్ కరెక్ట్. పర్పస్ సర్వ్ కావాల. ఇట్స్ ఆల్ వాల్యుబుల్ టైం. వాళ్ళ సమయం చాలా విలువైండేది, మన సమయం విలువైండేది. కానీ కన్స్ట్రక్టివ్ థింకింగ్ లేకుండా పోతే ఎక్కడికి పోతాం మనం? డయాలసిస్ మిషన్లో వస్తే ఇట్ ఈస్ ఎ మేజర్ సపోర్ట్ ఫర్ ద పీపుల్. మన దగ్గర డబ్బు ఉండి చేయాలి, డబ్బు లేకపోయినా అవుట్ ఆఫ్ దే వీఆర్ గెటింగ్ ద థింగ్స్ డన్. దాన్ని ఫాలోఅప్ చేయడంలో సూపరింటెండెంట్ గారు పట్టించుకోరు, మీరు పట్టించుకోరు. మీరైనా పట్టించుకోలేదు కదా, సూపరింటెండెంట్ గారు అంటే మీరైనా పట్టించుకోలేదు కదా, పట్టించుకోవడం. డిమార్క్ చేసి ఇవ్వమని చెప్పి చెప్తాను, కాంపౌండ్ పెట్టేసి డిమార్క్ చేసి చేస్తారు. మీరు పర్సూ చేస్తారంటే ఎన్ని సంవత్సరాలు పర్సూ చేస్తారు? కూర్చొని చెప్పండి, పర్లేదు, ఎంత పెట్టాలని లేదు. ఎన్ని సంవత్సరాలు పర్సూ చేస్తున్నారు? యాక్చువల్లీ ఇది 25 సార్. నేను నా బాగా అప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఉంది సార్.
మొన్నటిదాకా డబ్బులు రాలేదండి, డబ్బులు వచ్చినాక బిల్స్ పెండింగ్ ఉన్నాయి. లేదు సార్, ఫ్రెండ్షిప్ 26 months సార్, 24-25 ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈఓఐ కూడా వీళ్ళకి శాంక్షన్ అవ్వట్లేదు సార్. ఆ మెయిన్ ఇష్యూ ఏంటంటే దానివల్ల చాలా స్లో చేశారు సార్ ఫండ్స్. సో ఎందుకంటే మనకి సెక్రటరీ గారు స్టేట్ ఫండ్స్లోకి కాంపిటీషన్ చేద్దాం చాలా డిస్కస్ చేస్తున్నారు. వన్స్ అగైన్ శాంక్షన్ అయిపోతే ఇది ఫాస్ట్గా మెయిన్ ఇష్యూ దానివల్ల. కాంట్రాక్టర్కు ఆయనకు నమ్మకం ఉంది, ప్రభుత్వం కూడా మాకు బిల్స్ వస్తాయంటే పని చేయలేదు, లేదంటే క్లోజ్ చేసి కంటే చేయండి సార్. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అది ఎట్లా చేయక తప్పదు. ఇదే ఒక సింగిల్ ప్రాజెక్ట్ కాదు, 10 ఇంట్లో ఒక బిల్డింగ్ మాత్రమే కడుతున్నారు అనేది, ఒక బ్లాక్ మాత్రమే కడుతున్నారు అనేది కాదు. ఓవరాల్ దే ఆర్ అడ్రసింగ్ ఈచ్ అండ్ ఎవరీ కాన్స్టిట్యూన్సీ, అంతే కదా. అన్ని ఏరియాస్ నుంచి వచ్చింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్, దాంతో పాటుగా వచ్చినప్పుడు సస్పెక్టింగ్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క పనితీరుని వాళ్ళ చిత్తశుద్ధిని శంకించేటువంటి పరిస్థితులు అతను పని చేయకుండా మానేసేయమని వేరే వాళ్ళు చేస్తారు. చిన్న సబ్మిషన్ సార్, అప్పుడు ఏంటంటే లాస్ట్ టైం దుష్ప్రభావం వల్ల చేయలేదు కాదండి. క్రోనలాజికల్ గా మీరు ఇవే చెప్తాను, ఆల్ ద టైమ్ యూఆర్ సెట్టింగ్ అప్ డిపెండ్. క్రోనలాజికల్ చెప్తాను, ఒకసారి అంటే నేను అర్థం చేసుకున్నాను. క్రోనలాజికల్ ఒకసారి డబ్బులు రాలేదు, కాంట్రాక్టర్ డబ్బులు బిల్స్ క్లియర్ అయిపోయినాయి చేస్తాడంట. బిల్స్ క్లియర్ అయిపోయినాక ఇబ్బంది ఎందుకు ఉందని చెప్తే మళ్ళీ కొత్తగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో మళ్ళీ బిల్స్ వస్తాయా రావా అని అంబిగ్యూటీ ఉంది అంటాడు. వెన్ ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ హిస్ ఓన్ గవర్నమెంట్ చేయదని చెప్పండి, అతను చేయక తప్పదు. మీరు యూఆర్ ఫెసిలిటేటింగ్, మీరు అతన్ని మీరు ఫెసిలిటేట్ చేసిన తర్వాత వాడు ఫెసిలిటేట్ అవుతుంటాడు. కాంట్రాక్టర్ అంటేనే డబ్బులు పెట్టి పని చేసి 4 డబ్బులు సంపాదించుకుంటాడు. ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ చారిటీ. చారిటీ ఇస్తా అంటే ఏదో ఆయన లిమిటెడ్ చేస్తారు. మరి ఏంది కన్క్లూజన్ మీరు చేయించగలరా? చేంజ్ చేస్తాం సార్, కొంచెం 1 month టైం కొంచెం సెగ్రిగేట్ చేసుకుంటాం వచ్చేసి. 1 month టైం దేనికంటే స్టార్ట్ చేయడానికి? లేదు సార్, మొత్తం ఆల్రెడీ ఇట్లాంటివి ప్రతి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు సార్. సేమ్ టైం ఆల్రెడీ డిస్కస్ చేసి కంపల్సరీ పని చేయండి. మీరు ఈ గారిని మీరు కాంట్రాక్టర్ని ఎప్పుడు పిలిపిస్తారు చెప్పండి. మొన్న ఈ మీటింగ్ ఆయన్ని పిలిచినప్పుడు మేము టైం ఇవ్వలేకపోయాం, ఆయన కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మాకు మెయిన్ ఇష్యూ ఇదే. ఇప్పుడు ఒక టీసీహెచ్ఎస్ గారు వచ్చేసి వెటర్నరీ వార్డులో పేషెంట్ వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేయడానికి మాకు ప్రైవసీ లేనటువంటి ప్లేసుల్లో మేము ఉద్యోగాలు చేస్తున్నామంటే ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ రెప్యుటేషన్ ఆఫ్ దిస్ ప్లేస్. దానికోసం టెంపరీ స్ట్రక్చర్ కూడా పెట్టుకునే పరిస్థితులు, ఇంత డబ్బు ఇన్ని కోట్లు పెట్టి టెంపరీ స్ట్రక్చర్ పెట్టాలనే ఆలోచన వస్తుందంటే ఎక్కడికి పోతున్నాం మనం? అసలు మనం చేసి ఏ పని మీద వీఆర్ నాట్ కాన్ఫిడెంట్. వారికి లేదు, నాకు లేదు, మీకు లేదు, ఎవరికి కాన్ఫిడెన్స్? పబ్లిక్ ఎట్లా వస్తుంది మన మీద కాన్ఫిడెన్స్? రీసెర్చర్స్ గారికి ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ గెటింగ్ దిస్ వర్క్ కంప్లీటెడ్ విత్ ఇన్ స్టిపులేటెడ్ పీరియడ్. అలా టైం లోపల ఇది అయిపోతుందని నమ్మకం ఆయన గారికి లేదు, సూపరింటెండెంట్ గారికి లేదు, నాకు లేదు, మీకు లేదు. ఇంకెవరికి? ప్రజలు ఎందుకు నమ్మాల మనల్ని? జవాబుదారి లేదండి. మా కమిటీ మెంబర్స్ ఉన్నారు, దే ఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. మెంబర్స్ కూడా మీరు ఇది మీకు ప్రివిలేజ్ కింద చూస్తున్నారు కానీ రెస్పాన్సిబిలిటీ కింద చూడడం లేదు. ఎవరు విజిట్ చేయడం లేదు. కీప్ ఆన్ విజిట్. సమస్య మొన్న వాళ్ళు ఒకసారి ఇది కూడా బహిష్కరించి మేము చేయమని కూర్చున్న పరిస్థితి వచ్చింది. ఈ స్టిచ్చింగ్ దానికి ఎమర్జెన్సీ వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఎమర్జెన్సీ 2-3 ఉన్నారని చెప్పి ఇద్దరు వర్క్ చేయలేదని చెప్పి మేము చేయము, మాకు వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు విధులను కూడా బహిష్కరించినాము. మళ్ళీ మేడం విషయం చెప్తే మేము మాట్లాడితే మేము వర్క్ ఎక్కువ ఉంది, మేము జూలైలో కాకుండా మేము ఎవరో రిప్యుటేషన్ ఉందో మళ్ళీ మార్చుకుంటాం అని చెప్పి. మామూలు 10 మెంబర్స్ ఉంటారు సార్, మా దగ్గర 8 మెంబర్స్ 2 మెంబర్స్ కూడా వస్తారు కావట్లేదు. సాధారణ 10 days వస్తారు సార్, 10 days సినారియో విత్ ఆల్ ద హాస్పిటల్ మనకే పర్టికులర్ ఉంటాయి. అన్ని చోట్ల ఉంది కానీ అన్ని చోట్ల మనంత వర్క్ లేదు సార్. వర్క్ మనకి ఎక్కువ ఉంటుంది. మనకు డాక్టర్ గారికి అదే చెప్పిన, ఈ ఏరియాకి చాలా అవసరం, పేదరికం ఎక్కువ ఉండే నియోజకవర్గం ఇది.
10 మండలాలు క్యాటర్ చేయాలి. ఇది ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యున్సీ హ్యావింగ్ ఓన్లీ 6 మండల్స్. 10 మండలాలకు క్యాటర్ చేయాలి ఈ హాస్పిటల్ ఏరియాస్. 7 బెడ్స్ సార్ 7 ఇయర్స్ నుంచి మెయింటైన్ ఉన్నాయి. ఇన్వైట్ చేసాం సార్ లాస్ట్ మంత్. మ్యాక్సిమం మంత్ వస్తాయా? వస్తాయి సార్. కిలోస్ పిల్లర్స్ అన్నీ సార్ టోటల్ 14 బెడ్స్ కూడా అదర్ దాన్ బెడ్స్ అండ్ కిలోస్ ఇంకా రైట్ నో నో ఇష్యూస్ సార్. వాటర్ లీకేజ్ దగ్గర క్లియర్ అయింది సార్. క్లియర్ చేయండి సార్. డబ్బులుగా కనిపిస్తుంది. ఇది లేదు పని చేయండి. మ్యాన్ పవర్ అయితే కొంచెం మీరు ఆఫీస్లో కూర్చోండి, గూగుల్ చేసి గూగుల్లో ఫైండ్ అవుట్ సర్చ్ చేయండి, చేసి నాకు తీసుకెళ్ళి. నా దగ్గర ఉన్నది ఇస్తాను సార్, మీరు కూడా కంప్లైంట్ మ్యాన్ పవర్ కొంచెం కూడా సార్. నేను యాక్చువల్ దాని మీద కంపేర్డ్గా అంటే ఎంత వర్క్ చేస్తున్నాము, మిగతా ఎంత వర్క్ చేస్తున్నాయి, ఎక్కడ ఎంత స్టాఫ్ ఉన్నారు, మొత్తం కంప్యూటర్ స్టేట్మెంట్ వేసి కూడా ఒకసారి నేను ఇవ్వడం జరిగింది సార్. నేను రీసెర్చ్ గతంలో ఉన్న రీసెర్చ్ సార్ గారికి సివిల్ మేడం కూడా పెట్టాను సార్. ఏ కేసీఆర్ అన్నా నువ్వు పోయేస్తావా? నాకు 2 బాగానే ఉన్నాయా? సార్ మాకు బెడ్స్ ఎక్కువే ఉన్నాయండి సార్. ఎక్కడైనా పోయినా వెంటనే రీప్లేస్ చేస్తామండి సార్. బిల్డింగ్ పడగొట్టిన ఫుటీస్ అన్ని సేవ్ చేసుకున్నాం సార్. ఎక్కడైనా పాడైపోయినా వెంటనే వేరే అక్కడేం ఇబ్బంది లేదు? లేదండి సార్, మాకు ఎక్స్ట్రా బెడ్స్ ఉన్నాయి సార్. సార్ బెడ్స్ లేదు సార్. మన మధ్య పైప్ లీకేజ్, వాటర్ లీకేజ్ చాలా చోట్ల అయితే పైపులు పగిలిపోతుంది సార్. మన క్యాబినెట్ చాలా పైపులు పగిలిపోతాయి సార్. మేము ఈరోజు మన తరఫున చెప్పి కొంచెం కొద్దిగా అమౌంట్ యాక్షన్ ఇస్తే డిబేట్ చేస్తాం సార్. అట్లీస్ట్ ఫీమేల్ వాళ్ళు మేల్ కూడా చేస్తే దాంట్లో పైప్ లీకేజ్ సార్. అక్కడ ఒక గవర్నమెంట్ సెంటర్ సార్ వచ్చే నియోజకవర్గంలో మొత్తం పైప్ లీకేజ్ మొత్తం వాటర్ పడిపోతుంది. మేడం దాని మీటింగ్ కోసం రోగుల దగ్గర ప్రజలకి ఈ చిన్న చిన్న పనులు ఉన్నాం. మేమందరం కూడా 5 మంది 6 మంది ఉన్నాం. మాకు వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి. మీరు జెన్యున్ ప్రాబ్లం ఉన్నప్పుడు వీడియోలో ఫోటోలో పెట్టేసి ఈ సీక్ ఫర్ ద కన్సెంట్, డోంట్ వెయిట్ ఫర్ దిస్. ఏమంత మనం కన్సర్వేటివ్ మీరు ఏదో మోసం చేస్తారనేంత పరిస్థితి లేదు. నవేలేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ ఇన్ రియల్ టైమ్. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ టైమ్. ఫోటో కొట్టేసి అందరికి వాట్సాప్ పెట్టండి, గ్రూప్ పెట్టేసి టేక్ ద కన్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ ఓవర్ ద వాట్సాప్. దానికి పర్మిషన్ తీసుకుని మాకు ఇది ఖర్చు అవుతుంది, ఇది ప్రాబ్లం అనండి. ఎవరో ఎస్బీఎస్ మెంబర్స్ వస్తారు, విజిట్ చేస్తారు, క్లోజ్ చేయండి. వై యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ మీటింగ్? సింపుల్ థింగ్స్ ఇవి. వై వీఆర్ లర్నింగ్ ద స్కిల్స్. అదే మేడం, నా పర్మిషన్ ఎందుకు కూడా అవసరం లేదు. వాట్సాప్ లో పెట్టండి మేడం, విల్ రెస్పాండ్. 100% రెస్పాండ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఈ డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు వస్తాను. ఆయన నిన్న కంప్లైంట్ చెప్పడం ఏంటంటే, నాకు టెలిఫోనిక్ కాన్వర్సేషన్లో బెడ్స్ పిల్లోస్ ఎప్పుడో ఇచ్చినట్టు ఉన్నాయి, అవి లేవు అని చెప్పేసి బాగలేవు. నిజమా? ఓవరాల్గా ఏమ్మా మీరు చెప్పండి, మీరు ఎక్కువ తిరిగేది వాటర్ డయాలసిస్లోనే సార్. స్టాఫ్ కాదు మరి అక్కడ పరిస్థితి ఉందంట డయాలసిస్. వాళ్ళ మేనేజర్ ఉన్నారు వాళ్ళు పిలిపించండి. దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హాస్పిటల్. నాట్ దట్ దే ఆర్ ఫ్రమ్ దే ఆర్ ఫారిన్ బాడీ. మరి వాడేంది అడిగేది? అగ్రిమెంట్ సంతకం చేసినప్పుడు మనకి తెలీదా? స్కోప్ ఆఫ్ వర్క్ అనేది అగ్రిమెంట్ వాడు ఎంటర్ అయినప్పుడు వాడు స్కోప్ ఆఫ్ వర్క్ చూసుకుని అగ్రిమెంట్ వెళ్తాడు. మనకి తెలీదా? మీరు చెప్పాలన్నా చెప్తాను. ఆయన ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయిపోతాడు యాజ్ ఎ కాంట్రాక్ట్. వాడు స్కోప్ ఆఫ్ వర్క్ దాంట్లో మెన్షన్ చేసి ఉంటాడు. క్వాంటిటీ, క్వాలిటీ, స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా, ప్రైస్, ఎవ్రీథింగ్. ఆఫ్టర్ దట్ ఓన్లీ ఈ హాజ్ బిడ్డెడ్ ద టెండర్ అండ్ ఈ గాట్ ద టెండర్. సబ్సిక్వెంట్గా మనల్ని అడిగేది ఏంటంటే అవన్నీ మారచ్చు సార్. ఇప్పుడు స్కోప్ ఆఫ్ వర్క్ అది ఉందా లేదంటే, లేదంటే కూడా దాన్ని ఇంక్లూడ్ చేయాలని ఆలోచన చేస్తాం. కానీ స్కోప్ ఆఫ్ వర్క్ అక్కడ ఉండేది కూడా లేదని చెప్పి మనం ఏం చేస్తాం? ఒకసారి మీరు ఆయనతో మాట్లాడి తొందరగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఎట్లా అయిపోయిందంటే ఆల్రెడీ సోషల్ మీడియా లోపల వెళ్తున్న స్థాయికి వస్తువుల నుంచి లోపల వస్తున్నారు.
మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ కంప్లీట్ చేయించినప్పుడు నేను వచ్చినప్పుడు పేదలకు నచ్చే తిరిగిపోతానని కానీ నోబడీ ఈస్ ఫాలోయింగ్ అప్. ఎవరున్నారు ఇక్కడ 6-7 మంది మెంబర్స్ ఉన్నాం మనం. ఎవరో ఒకరు సమ్మన్ హ్యాస్ టు పెద్ద క్యాండిడేట్, ఎవరో ఒకరు కిలోమీటర్ల గంట కట్టి దాన్ని ఫాలో అప్ చేస్తేనే కదా పనులు ఎప్పుడు పనులు అవ్వవు. నేను ఫాలో అప్ చేస్తాను. ఇప్పుడు హాస్పిటల్స్ అది శాంక్షన్ చేసి చాలా రోజులు అవుతుంది, ప్రొసీడింగ్స్ కూడా వచ్చి దానికి ఫాలోఅప్ చేసుకోవడం లేదు. పేపర్లో గొప్పగా మనం సోషల్ మీడియాలో పెట్టేసుకుంటాం గొప్పగా, దాని తర్వాత అయిపోయింది. కరెక్ట్ కాదు, ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఆలోచన మనకు లేదు. రెస్పాన్సిబిలిటీస్ మీరు కూడా అట్ట కాదు, కష్టం జరుగుతుంది. అతను యంగ్స్టర్, ఇంకా అతనికి అంత నాలెడ్జ్ ఉండదు. అతను ఇంతసేపు ఉద్యోగం వచ్చేసింది, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నా, అది కూడా కార్పొరేషన్. వాళ్ళు ఉద్యోగము చాలా కన్ఫైన్ అయి చేస్తారు. అంటే దీంట్లో పెద్ద వర్క్స్ కూడా ఉండవు. వీళ్ళు హాస్పిటల్ బిల్డింగ్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ద సొసైటీ. వాళ్ళకి పబ్లిక్ పల్స్ కానీ పబ్లిక్ నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ అర్థం కావాలి. వాళ్ళకి మనం అడిగినప్పుడు గట్టిగా అడిగినప్పుడు బాధ అవుతుంది, ఎందుకో మమ్మల్ని మాట్లాడుతున్నారు. అది అబాధ్యత మన మీదే ఉండేది. ఫ్రమ్ ద వేరియస్ సెగ్మెంట్స్, సోషల్ సర్వీస్ చేసే సోషల్ వర్కర్ ఉన్నాడు, ఎన్జిఓస్ ఉన్నారు, పార్టీ డెలిగేషన్స్ ఉన్నాయి. వాట్ ఎల్స్ వి నీడ్? మనకు తెలిసినంతగా వాళ్ళకి తెలియదు, మనకే తెలియదు సమస్య. మన రోజు మీద మన క్లారిటీ లేకపోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ అయిన తర్వాత ఆ బిల్డింగ్ వాళ్ళది ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు ఫాలోఅప్ చేస్తారు? రెండోది, ఈ మధ్య కాలంలో కాంట్రాక్ట్ వచ్చి హాస్పిటల్ సూపరింటెండెంట్కి అసలు ఉందా లేదా అని కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే స్థాయిలో వాడు ఉన్నాడని వాడు పని చేయాలి ఉన్నాడా, పని చేయాలి ఉన్నాడు. మెసేజ్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్. వాడు పనిచేసి ముందు లేడు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే వన్ స్కోప్ ఆఫ్ వర్క్ ఆయనకే సంబంధం ఉంది. అదే మీరు మెంబర్స్ నేర్చుకోవాల్సింది. నేను వస్తేనే మీటింగ్ కాదు, 5 మంది వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఏదైనా మంచి చేస్తామంటే వాళ్ళే వస్తారు. కూడా మోపిల్లని గంటదా అంటే అప్పవుతారు. చుట్టూ వాళ్ళట్టు నడుస్తున్నట్టు ఒక్క బాధ చూస్తాడు. మీరు పని చేస్తామంటే వద్దంటారు. నాకు మెంబర్ కావాలి, నాకు కావాలని ఎవరు కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు బిజీగా ఉంటారు. తీసుకున్న తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వర్తించాలి. కోఆర్డినేషన్ లేదు ఒకరికి ఇక్కడ మనలేటది. ఇంత పెద్ద సిస్టంలో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. జరగదు. వర్గాల వాళ్ళు కలయిక కలిసి వాళ్ళ ఆలోచన సమన్వయం చేసుకుంటే పనులు జరిగింది. ఒకటి అవ్వదు. మీ నెంబర్లు వాళ్ళ నెంబర్లు తీసుకొని కూర్చొని మ్యాండేటరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెట్టి మీటింగ్ లో హెచ్డిఎస్ మెంబర్స్ చెప్తారు. మీరు వారంలో 5 మంది ఉన్నారు, వెంకటేశ్వర సార్కి ఎక్సెప్షన్, ఆయన ఇన్సిస్ట్ చేయటం, ఆయన సలహాలు తీసుకుంటారు. ఎందుకంటే దట్ ఈస్ ప్రొఫెషన్ కోర్ ఏరియా. మీరు వారంలో 5 రోజుల్లో మంత్రుల వారిగా రోజు ఎవరో పర్యవేక్షణ చేయలేదు. పర్యవేక్షించడం అంటే వాళ్ళని దబాయించడం కాదు, సమస్యలను గుర్తించడము. దాని మీద మీరు కావాల్సింటే గ్రూప్లో మెన్షన్ చేయండి, అందరూ ఉంటాము. ఏదైనా మాకు వచ్చింది మేము చెప్తాము, మేము చేయగలిగింది మేము చేస్తాము. వచ్చేసి వాళ్ళ మీద చలాయించారు. సమస్య ఉంటే మనం మాట్లాడుకొని నిజంగా వాళ్ళు కరెక్ట్ లేకపోతే అప్పుడు అందరికీ వచ్చి మాట్లాడారు ఈ మీటింగ్. అంతేగాని రోజు ఇండివిజువల్గా మనం వచ్చి వాళ్ళు మన కింద మోస్తారు అన్నట్టు ప్రవర్తించారు. దే ఆర్ నాట్ సబార్డినేట్ టు us. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం మనం ఉన్నామంటే అంతకుమించి మన కింద పనిచేసి ఉద్యోగస్తులు కాదు, ఉద్యోగులు.
పనిచేసేటప్పుడు మనం మాట్లాడుకునే సూచనలు సలహాలు పనిచేయాలి. ఇది ప్రాక్టీస్ కింద పెట్టుకోండి. ఓపీ ఎవరన్నా ఒకసారి వచ్చి చూసుకోండి, మంచి చెడు ప్రజలు అడగండి. భోజనం ఇచ్చే వాళ్ళ దగ్గర పోయి భోజనం సరిగ్గా ఇస్తారా లేదు వాళ్ళు మాట్లాడండి. ఇది పెట్టేసి అసలు మీరు ఎంతమంది తెలుస్తాను 3 రోజులకు ఒకసారి కలుస్తాను వస్తాను వస్తాను